Okay, so you are not the same person anymore. మీరు చాలా చేంజ్ అయిపోయారు ఇక్కడ ఎనర్జీస్ ప్రకారం. ఈ పర్సన్ ఒకవేళ మీ దగ్గరికి కమిట్మెంట్తో వచ్చినా అపాలజీతో వచ్చినా మీ సైడ్ నుంచి పెద్దగా ఎక్సైట్మెంట్ కానీ సాడ్నెస్ కానీ ఏమీ కనిపించదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఎంత డిప్రెషన్ భరించారో అండ్ ఎంత స్టక్ అయిపోయారో మీ లైఫ్లో, ఈ పర్సన్ మిమ్మల్ని సడన్లీ గోస్ట్ చేసినప్పుడు అది ఓన్లీ గాడ్ నోస్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ పర్సన్ మీకు అపాలజీ చెప్పి మళ్ళీ మీకు ప్రపోజల్ ఇవ్వడానికి వస్తున్నారు, మ్యారేజ్ ప్రపోజల్ అది కూడా. సో వస్తున్నారు సరే, ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు మీకోసం, ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి, మీ పైన ఒపీనియన్ ఏంటి? ఈ పర్సన్కి ప్రజెంట్ ఒపీనియన్ అంటే యు ఆర్ నాట్ ద సేమ్ పర్సన్ ఎనీమోర్. ఈ పర్సన్ కోసం మీరు ఎక్కడో స్టక్ అయిపోయి ఈ పర్సన్ మళ్ళీ ఎప్పుడు మీ దగ్గరికి వచ్చి మాట్లాడతారా అని మీరు ఏడ్చుకుంటూ కూర్చోవడం, ఇలాంటివన్నీ మీరు ఇంకా చేయట్లేదు. మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు. ఓకే, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు. యూ హ్యావ్ యువర్ ఓన్ వరల్డ్. మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ బిజినెస్ ఆర్ జాబ్, మీ ప్రొఫెషన్ అండ్ మీ సెల్ఫ్ కేర్, వీటిపైన మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఒక డిప్రెషన్లో ఉంటూ ఐసోలేట్ అయిపోయి ఉంటున్నారా అంటే నో. సో ఇక్కడ ఈ పర్సన్కి అర్థమైంది ఏంటి అని అంటే మీ వాల్యూ తెలుసుకోలేకపోయారు ఈ పర్సన్ ముందు మీతో కనెక్షన్లో ఉన్నప్పుడు, సెపరేషన్కి ముందు. సో ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. బట్ రిగ్రెట్ ఫీల్ అయ్యి ఇప్పుడు పెద్దగా వచ్చేదేం లేదు ఈ పర్సన్కి. ఈ పర్సన్కి తెలుసు. సో ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అయ్యి ఏం చేయాలి, ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీకు అపాలజీ చెప్పి మళ్ళీ ఈ కనెక్షన్ని స్టార్టింగ్ నుండి ఎలా ఉండేవారో మీరు మళ్ళీ అలాగే ఈ కనెక్షన్ రీబిల్డ్ చేయాలి అంటే అది చాలా కష్టమైన పని. సో ఇక్కడ ఈ పర్సన్ ఇప్పుడు ఏమని డిసైడ్ అయ్యారంటే సంథింగ్ హ్యాస్ ఎండెడ్ ఇన్ దేర్ లైఫ్. ఈ పర్సన్ లైఫ్లో ఏదో ఎండ్ అయిపోయింది. ఆ ఎండింగ్ని ఈ పర్సన్ యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది ఇంకా. ఓకే, బట్ ఎట్ ద సేమ్ టైం ఈ పర్సన్ మీకోసం ఆలోచిస్తున్నారు. అసలు మిమ్మల్ని ఇలా ట్రీట్ చేయడం వల్లేనా ఈ పర్సన్కి ఇంత ఇంజస్టిస్ జరిగింది తన లైఫ్లో అన్నట్టు ఫీల్ అవుతున్నారు. కానీ అది ఇంజస్టిస్ కాదు, అది జస్టిసే జరిగింది ఈ పర్సన్ లైఫ్లో. అండ్ ఈ పర్సన్కి చాలామంది చెప్పారు తను వేస్తున్నది రాంగ్ స్టెప్, తను చేసుకున్నది రాంగ్ చాయిస్, ఆర్ ఎవరో ఈ పర్సన్కి రాంగ్ గైడెన్స్ ఇచ్చారు. ఇదంతా ఈ పర్సన్కి అందరూ చెప్తున్నా కూడా ఈ పర్సన్ తనకెక్కడైతే హ్యాపీనెస్ ఉంటుందో అక్కడికి సడన్గా జంప్ అయిపోయారు, అది కూడా మీ కనెక్షన్ నుండి. అయితే ఎందుకు అలా జంప్ అయిపోయారంటే తర్వాత మీకు అర్థమైంది ఏంటంటే మీరు ఒకరే ఈ కనెక్షన్లో సీరియస్ ఉన్నారు, ఈ పర్సన్ సీరియస్ లేరు. సో అది మీకు ఎప్పుడు తెలిసిందంటే సెపరేషన్లో. ఓకే, సో నా ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ప్రిపేర్ అవుతున్నారు. మీతో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఇదంతా ప్రిపేర్ అవుతున్నారు. ఒక చారియట్ కార్డ్ మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే దెర్ ఈజ్ ఎ మూమెంట్ ఇన్ దిస్ కనెక్షన్. ఇప్పటి వరకు స్టక్ అయిపోయిన ఈ ఎనర్జీ ఇప్పుడు సడన్లీ ఫాస్ట్ మూమెంట్లోకి షిఫ్ట్ అయింది. ఈ ఎనర్జీ అది విదిన్ 72 hours ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి వస్తారు. అండ్ ఒక మేజర్ మూవ్ అది ఈ పర్సన్ లైఫ్లో. అంటే ఈ పర్సన్ లైఫ్లో ఒక సైకిల్ ఎండ్ చేసి ఒక సైకిల్ బిగిన్ చేశారు, స్టార్ట్ చేశారు. అంటే ఏంటంటే కార్మిక్ సైకిల్ ఉంది ఈ పర్సన్కి, ఆ కార్మిక్ సైకిల్ ఎండ్ అయిపోయింది. అండ్ ఒక బ్రాండ్ న్యూ సైకిల్ మీతో స్టార్ట్ చేశారు. సో ఇన్ దిస్ బ్రాండ్ న్యూ సైకిల్ మీరు ఒకప్పుడు ఎలా ఉండేవారో ఈ పర్సన్తో అలా ఉండగలరా ఇప్పుడు అంటే మీరు ఉండలేరు. యూ సఫర్డ్ ఎ లాట్. ఇక్కడ మీరు చాలా పెయిన్, దట్ ఎగనీ,
ఇదంతా భరించారు. కానీ మీరు కావాలనుకుంటే ఈ రిలేషన్షిప్ని కంప్లీట్గా ఎండ్ చేసేసి ఉండొచ్చు, కానీ చేయలేదు. అండ్ ఈ పర్సన్ కూడా అంతే, మిమ్మల్ని వదిలేద్దాం అని చాలా ట్రై చేశారు, మిమ్మల్ని మర్చిపోవాలని ట్రై చేశారు, కానీ అవ్వలేదు అది ఈ పర్సన్కి. అండ్ ఇంకా ఈ పిక్చర్స్ ఏవైతే ఉంటాయో మేబీ అవి మీరు ఎక్కడైతే పోస్ట్ చేస్తూ ఉంటారో ఆ పిక్చర్స్ ఈ పర్సన్ చూడకుండా జాగ్రత్త పడేవారు. ఎందుకంటే వాటికి దూరంగా ఉండేవారు. మీ పైన ఫీలింగ్స్, ఎమోషన్స్ అవన్నీ వస్తాయేమో. ఒకవేళ మీతో మళ్ళీ ఒక కమిటెడ్ బాండింగ్ ఏమైనా ఫామ్ అయిపోతుందేమో. ఈ పర్సన్కి ఇష్టం లేదు అదంతా. సో దే యూస్ టు రన్ అవే ఫ్రమ్ దిస్ కనెక్షన్ అండ్ ఆల్రెడీ దే ర్యాన్ అవే అండ్ అగైన్ దే కేమ్ బ్యాక్. ఈ పర్సన్ మీ నుండి ఎంత దూరంగా పారిపోయారో మళ్ళీ అంత దగ్గరగా వస్తున్నారు. మిమ్మల్ని ఎంత మర్చిపోదామని ట్రై చేస్తారో మీరు అంత గుర్తొస్తారు ఈ పర్సన్కి. ఇది నిజంగా ఈ పర్సన్కి యూనివర్స్ నేర్పిస్తున్న ఒక లెసన్ అన్నమాట. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ పర్సన్కి కొన్ని సైన్స్ అండ్ సింక్రానిసిటీస్ కనిపించాయి అబౌట్ యువర్ కనెక్షన్. అవన్నీ కూడా ఇగ్నోర్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఈ పర్సన్ ఇంకెవరిపైనో ఇంట్రెస్ట్ ఉంది, లేదా ఇంకెక్కడో ఈ పర్సన్ ఇంట్రెస్ట్ చూపించారనమాట. సో అది ఈ పర్సన్ వేసిన రాంగ్ స్టెప్. సో ఫైనలీ ఈ పర్సన్ రియలైజ్ అయ్యారు ఏంటి అంటే, ఒకవేళ మీరు ఈ పర్సన్ని యాక్సెప్ట్ చేయకపోతే ఈ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తారు మీరు మళ్ళీ యాక్సెప్ట్ చేసే వరకు. ఇక్కడ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు, ప్రజెంట్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయని ఈ పర్సన్ అనుకుంటున్నారంటే, మీరు తను లేకపోయినా మీ లైఫ్లో మీరు హ్యాపీగానే ఉన్నారు ప్రజెంట్. మీరు తన లైఫ్లో, మీ పర్సన్ మీ లైఫ్లో లేకపోయినా కూడా మీరు హ్యాపీగానే ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు అదే రియలైజ్ అవుతున్నారు. ఒకప్పుడు మిమ్మల్ని తన లైఫ్లో నుండి బలవంతంగా బయటికి పంపించేసి ఈ పర్సన్ హ్యాపీగా ఉండడానికి ట్రై చేశారు, కానీ అది అవ్వలేదు ఈ పర్సన్ వల్ల. అండ్ సడన్లీ ఈ పర్సన్ రియలైజ్ అయ్యారు, కానీ అప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే పరిస్థితి అయితే లేదు. సో అక్కడ మళ్ళీ స్టక్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తే మీ లైఫ్లో మీ పర్సన్ లేకపోయినా కూడా మీరు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు ఈ పర్సన్కి. అండ్ ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుంది తను చేసిన మిస్టేక్ ఏంటి అనేది. అండ్ మీ లైఫ్లో తను ఉన్నప్పుడు మీరు చాలా సాడ్నెస్లో ఉండేవారు, అది కూడా ఈ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకు సాడ్గా ఉండేవారంటే, ఈ పర్సన్ ఎప్పుడూ మీతో సరిగా బిహేవ్ చేయలేదు, మిమ్మల్ని ప్రతి విషయంలో ఇగ్నోర్ చేస్తూ వచ్చారు. ఇగ్నోర్ చేయడం, సడన్గా బ్లాక్ చేయడం, మళ్ళీ అన్బ్లాక్ చేయడం, లేదా మీకు ఇష్టం లేని పనులన్నీ చేయడం. మీరు ఒకవేళ మెసేజ్ పెట్టి రిప్లై కోసం వెయిట్ చేస్తుంటే రిప్లై ఇవ్వకపోవడం, మీరు కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడం, ఇదంతా చాలా వింతగా బిహేవ్ చేశారు పాస్ట్లో ఈ పర్సన్. అదంతా గుర్తొస్తుంటే ఈ పర్సన్కి తన మీద తనకే నమ్మకం పోతుంది. సో ఇప్పుడు అదే సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్. ఓకే, ఈ పర్సన్ లోన్లీగా ఉన్నప్పుడు, ఎలోన్గా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మిర్రర్ ముందు నుంచొని ఈ పర్సన్ని తాను చూసుకొని తను మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి అంటే, అసలు మీతో ఎందుకు అలా బిహేవ్ చేశారు, మీలాంటి వాళ్ళతో అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు, అసలు ఎందుకు ఈ పర్సన్ ఎవరు మ్యానిపులేట్ చేశారు, అప్పుడు ఎందుకలా మీరు బిహేవ్ చేస్తారు, మీరు అంత సపోర్టింగ్గా ఉన్న ఈ పర్సన్ మీతో ఎందుకు అలా బిహేవ్ చేశారు, ఇవన్నీ క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి ఈ పర్సన్ మైండ్లో ఇంకా. అండ్ నైట్ టైం ఈ పర్సన్కి మళ్ళీ మీరే గుర్తొస్తారు. ఇక్కడ ఏంటంటే ఇది ఇంకా కొంచెం డిఫరెంట్ ఎనర్జీ అన్నమాట. అది ఎలాంటి థాట్స్ వస్తాయంటే ఈ పర్సన్కి ఒక్కొక్కసారి, అసలు మీరు ఎందుకు ఈ పర్సన్ లైఫ్లోకి వచ్చారు, అండ్ ఒకవేళ మీరిద్దరూ గనక మీ కనెక్షన్ గనక ఫేటెడ్ కనెక్షన్ అయితే
ఈ పర్సన్ మిమ్మల్ని కాదని ఇంకొకరికి ఎందుకు కమిట్ అయ్యారు, ఇదంతా ఎందుకు జరుగుతుంది తన లైఫ్లో, బట్ మీ లైఫ్లో ఎందుకు జరగట్లేదు, ఇదంతా ఇలా కంపేర్ చేసి చూసుకుంటూ ఉంటారు. బట్ ఇది ఒక డీప్ సబ్జెక్ట్. ఇది చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు, ఇది డీప్ సబ్జెక్ట్ ఇది. కానీ ఈ థాట్స్ ఈ పర్సన్కి ఎందుకు వస్తున్నాయి, ఎవరు క్రియేట్ చేస్తున్నారు ఈ థాట్స్ అంటే యూనివర్స్ అండ్ డివైన్. అది స్పిరిచువల్ అవేకనింగ్ అనమాట. మిమ్మల్ని ఎంత మర్చిపోదామన్నా మర్చిపోలేకపోవడం, మీకెంత దూరంగా వెళ్ళిపోదామన్నా వెళ్ళలేకపోవడం, ఇదంతా చాలా ఫేటెడ్ కనెక్షన్లో ఒక పార్ట్ అనమాట. బట్ ఇక్కడ ఈ పర్సన్కి మీరు సపోర్టింగ్గా ఉన్నప్పుడు అండ్ మీరు తనకి ఒక అన్కండిషనల్ లవ్ ఇస్తున్నప్పుడు, అంటే పాస్ట్లో ఈ పర్సన్ ఎలా ఫీల్ అయ్యారంటే, ఇది జస్ట్ మీరు ఈ పర్సన్ని గ్రిప్లో పెట్టుకోవడానికి మీరు అలా బిహేవ్ చేస్తున్నారు అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మీ ఇద్దరి మధ్య స్టార్ట్ చేశారో ఈ పర్సన్కి అర్థమైంది మీరు తన లైఫ్లో లేకపోతే తన లైఫ్ ఎలా ఉంటుంది అనేది అప్పుడు అర్థమైంది ఈ పర్సన్కి. ఎప్పుడైతే అర్థమైందో మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి ట్రై చేశారు. బట్ దట్ టైమ్ యూ వర్ నాట్ ఫ్రీ. ఈ పర్సన్ మీకు మెసేజ్ చేసినా మీరు రిప్లై ఇవ్వడానికి మీరు బిజీగా ఉండేవారు, మీరు రిప్లై ఇచ్చేవారు కాదు. సో మీరు రిప్లై ఇవ్వకపోతే ఈ పర్సన్ అడ్జస్ట్ అయిపోయేవారు. ఎలా అంటే మేబీ బిజీ ఉండొచ్చు, లేదా ఇంట్లో ఎవరైనా గెస్ట్ ఉండొచ్చు, ఫెస్టివల్ టైం కాబట్టి బిజీ ఉండొచ్చు. సో ఇలాంటివేవో కొన్ని రీజన్స్ ఉంటాయి, కామన్ రీజన్స్. అలా అనుకుని ఈ పర్సన్ అడ్జస్ట్ అయిపోయారు. కానీ ఇది ఎంత ముందు లేదు, సెపరేషన్ నుంచి స్టార్ట్ అయింది. మీరు ఎప్పుడైతే డిస్టెన్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేశారో అప్పటి నుండి ఈ పర్సన్కి మీ పైన మీకు అటెన్షన్ పే చేయడం స్టార్ట్ చేశారు. సో ఓవరాల్ ఎనర్జీ ఈ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అవ్వడమే కాదు, ఇక్కడ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ పర్సన్ మైండ్ సెట్ కంప్లీట్ చేంజ్ అయిపోయింది. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఇది ఒక మ్యాజికల్ బ్లెస్సింగ్. ఇంతలా చేంజ్ అవ్వడం ఇంత షార్ట్ పీరియడ్లో, అది కూడా. అండ్ ఇది మీ ఇద్దరి మధ్య ఒక కాన్వర్సేషన్ జరగబోతుంది. అన్ని పాయింట్స్ ఈ పర్సన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు, ఇక్కడ ఈ పర్సన్ కొన్ని విషయాలు మీ దగ్గర హైడ్ చేశారు, అవి కూడా చెప్తారు మీరు అడగకుండానే. సో యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి ఎక్కడ అంటే, మీరు ఈ పర్సన్ని అన్నీ చెప్పనివ్వండి, మధ్యలో ఇంటరప్ట్ చేయొద్దు. అండ్ ఇంకొకటి, ఈ పర్సన్కి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఈ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చెప్తారు మీతో. రిక్వైర్మెంట్స్, నాకు ఇవి కావాలి, నాకు లైఫ్లో ఇవన్నీ అవసరం, ఇవన్నీ కూడా చెప్తారు. ఇలా చెప్పినప్పుడు మీరు వెంటనే మళ్ళీ మీరు ఒక ఎంపాత్ లాగా ఈ పర్సన్ అడిగినవన్నీ వెంటనే ఆఫర్ చేసేయకుండా వెయిట్ చేయండి. కొన్నాళ్ళు ఈ పర్సన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. ఇది నేను చెప్పక్కర్లేదు, మీరు ఆటోమేటిక్గా మీరు అబ్జర్వ్ చేస్తారు. ఏ ఆఫర్స్ అయితే మీరు ఇవ్వాలనుకుంటున్నారో అవన్నీ ఇస్తారు, కానీ ఇప్పటికిప్పుడు ఇవ్వరు. ఓకే, ఈ పర్సన్ అబ్జర్వ్ చేయడం అండ్ కంటిన్యూస్లీ ఇది ఒక అబ్జర్వేషన్లోనే ఉంటుంది రిలేషన్షిప్. అండ్ 2 or 3 months or 4 months తర్వాత ఈ రిలేషన్షిప్కి మీరు ఓకే చెప్తారు. ఓకే, ఒక గ్రాండ్ సక్సెస్ ఏదో చూడబోతున్నారు మీరు మీ లైఫ్లో. అండ్ అది మామూలు సక్సెస్ కాదు, ఒక గ్రేట్ సక్సెస్ ఏదో చూడబోతున్నారు. ఇది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదో మీరు సక్సెస్ చూస్తారు. ఇది చాలా కాలం నుండి మీరు ట్రై చేస్తున్నారు కానీ మీకు సక్సెస్ రావట్లేదు. సో ఇప్పుడు రావచ్చు. ఓకే, సో ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు 444 అని టైప్ చేసి కామెంట్ సెక్షన్లో ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్
యూనివర్స్ మీకు ఇచ్చే సైన్స్ అండ్ సింక్రానిసిటీస్ ఏంటంటే 1111 అండ్ 111 ఎక్కువ చూస్తారు మీరు, అండ్ 444 కూడా ఎక్కువ చూస్తారు. సో సేమ్ నెంబర్స్ మీరు కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.